సో నవంబర్ 3వ తేదీ ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్య తాండూరు డిపో నుంచి బయలుదేరినటువంటి అంటే తాండూరు డిపో నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఈ ఆర్టీసీ బస్సు మెట్రో డీలక్స్ బస్సు సరిగ్గా NH 163 పైన సరిగ్గా హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో మీర్జాగూడ గ్రామం వద్ద యాక్సిడెంట్ గురైందండి. సో ఈ యాక్సిడెంట్లో దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది, ఇంకా కొంతమంది సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ యాక్సిడెంట్ అనేది ఎదురుగా వస్తున్నటువంటి ఒక టిప్పర్, ఆ టిప్పర్ కూడా ఏంటంటే హెవీ లోడ్తో ఉంది, అది కూడా కాంక్రీట్స్తోనే ముద్దడం వల్ల అక్కడ స్పాట్ ఉన్న డ్రైవర్ అంటే ఇద్దరు డ్రైవర్ కూడా మరణించడం జరిగింది. ఆర్టీసీ బస్ సంబంధించినటువంటి డ్రైవర్స్ అనేటువంటి 6 సీట్లు కూడా కనీసం నామరపాలి కూడా పోవడం జరిగింది. మొత్తం అందరూ కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మెయిన్ ఈ సీన్ ఒకటే కదండి, ఇంతకుముందు కూడా ఒక వారం రోజుల ముందు కూడా కావేరీ ట్రావెల్ బస్సు తెలుసు, అంతకుముందు కూడా వేరే వెహికల్స్ కూడా జరిగినాయి. సో ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే బస్సులకు సంబంధించిన యాక్సిడెంట్లు చాలా మేజర్గా జరుగుతున్నాయి. సో కారణం ఏంటంటే ఈ ఎన్ని యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా దాంట్లో మెయిన్గా సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం ఫస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అటు ప్రైవేట్ బస్సుకు సంబంధించినా సరే, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించినా సరే. యాక్సిడెంట్ చూస్తే మెయిన్ ఏంటంటే ఆ హైవే అనేది హైవే అయినప్పటికీ కూడా అది 4 లైన్కి శాంక్షన్ అయినప్పటికీ కూడా అది మామూలుగా ఒక 40 కిలోమీటర్స్ వరకు కూడా నార్మల్ రోడ్గానే ఉంది. సో ఆ రోడ్లో 60-70 స్పీడ్లో రావాల్సిన ఒక వెహికల్, ఆ టిప్పర్ ఒక హెవీ లోడ్తోని అంటే దాని లోడ్ కెపాసిటీకి మించి ఇంకా ఎక్స్ట్రా లోడ్తోని దాదాపుగా 60-70 కిలోమీటర్ స్పీడ్తో రావాల్సిన వెహికల్ 120 కిలోమీటర్ పైన స్పీడ్తో రావడం జరిగింది. సో ఎందుకంటే ఆ వెహికల్ పైన అంటే టిప్పర్ వెనకాల వస్తున్నటువంటి వెహికల్స్ ఓనర్స్ కూడా అంటే డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తుంది వెహికల్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం చేశారంటే డ్రైవర్ ఒకవేళ ఆల్కహాలిక్ అయ్యి డ్రైవ్ చేస్తున్నామని ఫస్ట్ అనుమానించడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం జరిగింది ఏంటంటే అతను ఆల్కహాలిక్ ఏం లేదు, నార్మల్గా ఉందని చెప్పేసి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం చేశారంటే ట్రక్ సైడ్ని చూస్తే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఓవర్ స్పీడ్ రావడం ఒకటి, రెండో రీజన్ ఏంటంటే లిమిట్కి మించి కాంక్రీట్ అనేది లోడ్ వేసుకోవడం రెండోది, ఇంకోటి ఏంటంటే రోడ్డు అండి, ఆ రోడ్డు మొత్తం గుంతలమయం, అంత గుంతలమైన కూడా అంత స్పీడ్ రావడం వల్ల మధ్యలో ఉన్నటువంటి గుంతని తప్పించబోయి అతను స్టీరింగ్ని రైట్ తిప్పి అంటే మామూలుగా అటువంటి ఇప్పుడు గుంత తిప్పి అంటే రైట్ తిప్పి లెఫ్ట్ తిప్పారు కదా. సో ఆ మూమెంట్లో ఆ ట్రక్ డ్రైవరు అంత స్పీడ్లో దాన్ని రైట్ కట్ చేసి మళ్ళీ లెఫ్ట్ తీద్దామని చెప్పేసి రైట్ కట్ చేయడం వల్ల ఆ ఫోర్స్కి, సో అదే టైంలో ఆ రైట్ సైడ్ నుంచి బస్సు రావడం వల్ల మనోడు అంత స్పీడ్లో రైట్ కట్ చేయడం వల్ల స్పాట్గా ఆ ఫోర్స్కి మనోడు అక్కడి నుంచి క్యాబిన్లో నుంచి డైరెక్ట్గా ఎగిరిపోయి అంటే స్టీరింగ్ నుంచి పెట్టి డైరెక్ట్గా బస్ పైన వాడడం వల్ల ఆ బండి కూడా ఆ గుంతలో పడి ఉల్టా అవ్వడం, అంటే అంత స్పీడ్లో ఉంది కాబట్టి ఉల్టా అవ్వడం వల్ల ఆ బస్ అనేది మొత్తం కొట్టేసింది. డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి ఒక 6 సీట్ల మంది కూడా మొత్తం లాక్కెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా అసలు ఛాన్స్ లేకుండా కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఒక కుటుంబానికి చెందినటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఒక తల్లి ఒక మదర్ కూడా ఒక 3 నెలల పాపని ఒళ్ళో పెట్టుకుని అట్లాగే మరణించింది. సో ఇక్కడ ఆర్టీసీ కూడా తప్పే, ఎందుకంటే 50 మంది కెపాసిటీ ఉన్నటువంటి బస్సులో 70 మంది దాకా ఎక్కియడం అదొకటి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇది మహాలక్ష్మి స్కీమ్ పెట్టడము, దాని ద్వారా కూడా అవసరం లేకున్నా సరే బస్సు ఎక్కడము, హెవీ లోడ్ ఎక్కడము, ఇట్లా చాలా ఉన్నాయి. స్థానికులు అయితే ఇది కూడా అబ్జెక్షన్ పెడుతున్నారు, మహాలక్ష్మి స్కీమ్ కూడా ఎందుకు అనవసరం అని చెప్పేసి. సో అదొకటి. సో అయితే ఈ రోడ్డు NH 163 డీటెయిల్స్ చూస్తే ఈ NH 163 అనేది ఆల్రెడీ 2016లో శాంక్షన్ అయిందండి. 2016లో శాంక్షన్ అయింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే 1905 కోట్లు దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించడం జరిగింది, శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అయితే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఆ భూసేకరణ అనేది ఆలస్యం కూడా జరిగింది అనమాట. సో ఈ హైవే 163 హైవే అనేది ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకో 20% మాత్రం బ్యాలెన్స్ ఉంది. సో ఎందుకు ఆ 20% ఆ మిడిల్లోనే ఎందుకు ఉందంటే మెయిన్గా ఏంటంటే అక్కడ ఉన్న భూములు ల్యాండ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ పొలిటికల్ సంబంధించిన లీడర్స్ అవ్వడం వల్ల కాంపన్సేషన్ విషయంలో కానీ ఇంకేదైనా వాళ్ళు వేరే ఇష్యూతోని ఆ వర్క్ కాకుండా ఆపిందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరిగింది. సో అలాగే ఈ ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదా, అంటే అక్కడ చెట్లు కొట్టేయద్దు, అక్కడ ఇది కొట్టేయద్దు, అది కూడా తెప్పిస్తే దాని మీద కేసు వేయడము. సో ఆ తర్వాత 2022లో కొంచెం క్లియరెన్స్ వచ్చినప్పటికీ కూడా అప్పుడున్న టైంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము. సో మళ్ళీ ఇప్పటివరకు కూడా దాదాపు 2 నెలలు అయినా కూడా ఇంకా స్టార్ట్ చేయకపోవడము, దానికి చాలామంది అయితే అబ్జెక్షన్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి. ఇక్కడ ఏంటంటే హెవీగా బస్సులో ఉండడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుంది, ఎక్కువ ఉండడం వల్ల కూడా అది అపోజిట్లో ఉన్నటువంటి వెహికల్ డాష్ చేయడము, వాళ్ళు ఒకరికొకరు కంకరపడి ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తుంది మెయిన్గా. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలుస్తుంది కదా, యాక్సిడెంటల్ అయిన ఇంపాక్ట్ కంటే కూడా ఊపిరి ఆడక చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో. చాలామంది పబ్లిక్ చెప్తున్న విషయం ఏంటంటే ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంటుంది. ఆ రోడ్ ఎక్కిన ఉంటే అసలు మనిషి బ్రతికి రావడమే
గొప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంత దారుణ సిచ్యువేషన్ చూడండి. సరైన లీడర్ ఉంటేనే ఏదైనా సరిగ్గా అవుతుంది. సో పబ్లిక్ మిస్టేక్ కూడా ఉంది దీంట్లో. పబ్లిక్ మిస్టేక్ లేకుండా కూడా ఏమి ఉండదు. మనం ఫ్రీ అంటే కథ టక్కడక్క కొట్టేస్తూ ఉంటాం. కానీ ఇది ఏంది, ఏ విధంగా ఉంది, ఏంది అనేది కూడా మనం ఎవరు ఆలోచించాం అసలు అట్లా. సో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు అనాథలేరు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. సో అది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఏంటంటే సరే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన కూడా చాలామంది లొల్లి పెడతారు, ధర్నాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, మళ్ళీ వారం పరులు కానీ మర్చిపోతారు. సో ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. కానీ గట్టి నిలబడాలి. గట్టి నిలబడితేనే ఏదైనా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. బస్సు యాక్సిడెంట్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇది ఒకటే కాదు, దగ్గర ఈ 3-4 మంత్స్లో దగ్గర 20-30 వరకు జరిగినాయి. సో దాంట్లో ప్రాణ నష్టం జరిగినాయి ఎక్కువ. ఈ కర్నూలు, కావేరి సంబంధించి, ఇప్పుడు ఈ ఆర్టీసీ సంబంధించి బీభత్సం కదా. ఇంకోటి ఏంటంటే ఆ ట్రక్ కనుక ఖాళీగా ఉన్నట్టు ఇంత ఇంపాక్ట్ ఉండకపోతుండే. ఎందుకంటే ఆ మెయిన్ ఆ కంకర వల్లనే, అందులో కంకర వల్లనే చనిపోయారు ఎక్కువ. అదంతా పడడం వల్ల ఊపిరాడి చనిపోయారు చాలామంది. సో ఇంకో దురదృష్టం ఏంటంటే అక్కడున్న ఒక లేడీ చెప్పేది ఏంటంటే, ఆమె లాస్ట్ సీట్లో కూర్చుంది, అంటే లెఫ్ట్ సైడ్లో కూర్చుంది. కంకర వచ్చిన కాళ్ళ వరకు కూడా, నడుము వరకు కూడా కంకర నిండిపోవడం వల్ల అరుస్తున్నారు. అక్కడ అరుస్తున్నప్పుడు కూడా చాలామంది అప్పటికే జమ అయిన తర్వాత మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని బస్సు తీయండి అని చెప్తే కూడా అక్కడ ఉన్న చాలామంది అతి తిరిగిన వద్దులే కానీ వాళ్ళు వీడియో తీసుకుంటూ ఉన్నారు. కానీ కనీసం వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయాలని చెప్తున్నామే స్ట్రైట్గా. ఎందుకంటే మేము బాధితులు కదా. సో అది జరిగింది. అయితే మరి ఇంకొకసారి జరగొద్దు అంటే ఖచ్చితంగా ఈ రోడ్ సేఫ్టీ అనేది పాటించాలి. అధికారులు కూడా ఏదైనా సరే, ఒక బండి వెహికల్ రోడ్ మీద ఎక్కిందంటే దాని ఫిట్నెస్ ఏంది, దాని లోడ్ కెపాసిటీ ఏంది, ఏ విధంగా వెళ్తున్నారని చెప్పేసి చెక్ చేయాల్సి ఉంటుంది. అస్తమానం ఏంటంటే అక్కడక్కడ ఇప్పుడు మంత్లీ ఒకసారి 2 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టడం, కొంత పెనాల్టీ వేయడం, ఇష్యూ పెట్టడం అది ఉంటుంది. సరిగ్గా ఇక్కడ ఒక యాక్ట్ అని ఏం లేదు సరిగ్గా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరు తప్పనాలి, 2 డ్రైవర్లు చనిపోయారు. ఇప్పుడు ఎవరు తప్పనాలి, ఎవరో ఒకరు బతుకుంటున్నా ఏందని చెప్తుండే. ఇప్పుడు ఏది ఉన్నా సరే బాధ్యతలు చెప్పాల్సిందే. సో అట్లా ఇప్పుడు ట్రక్ డ్రైవరు తాగినంటే లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో తాగలేని తేలింది. సో ఓకే, అతను ఓవర్ స్పీడ్లో ఉన్నాడు. కానీ ఆ హైవే అనేది అది నేషనల్ హైవే కదా. నేషనల్ హైవే అయినప్పుడు అది వెయ్యనీయకుండా, రోడ్డు కాకుండా దాన్ని ఆపడం అదొకటి. తర్వాత అంత పెద్ద గుంతలు ఉన్నప్పటికీ కూడా సరే, ఆ NH 163 పూర్తి కాలేదు. కనీసం టెంపరీగా అయినా సరే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడ గుంతలు ఉన్నటువంటి రోడ్లను గుంతలు పూడ్చొచ్చు కదా. లేదంటే అక్కడ సైనింగ్ బోర్డ్స్ పెట్టచ్చు, ఇక్కడ 40 కిలోమీటర్స్ వెళ్ళండి, 30 కిలోమీటర్స్ వెళ్ళండి ఈ రూట్లో అని చెప్పేసి. కనీసం అక్కడ ఒక సైనింగ్ బోర్డులు కూడా లేవు. స్థానికులు చెప్తున్న విషయమే అది. ఎందుకంటే అంత లిమిట్ కూడా పెట్టడానికి లేదు. ఎందుకంటే అది నేషనల్ హైవే కాబట్టి అంత లిమిట్ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం 30-20 కిలోమీటర్స్ పెట్టే బోర్డు కూడా పెట్టడానికి లేదు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. సో అదొకటి. సరిగా రోడ్లు లేవు, సరిగా అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడుతుంది, ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కనబడుతుంది, ఓవర్లోడ్ ఎక్కువ ఎక్కించుకోవడం బస్సు డ్రైవర్ కూడా నిర్లక్ష్యం కనబడుతుంది. డ్రైవర్ అంటే ఏం చేస్తారండి, ఫ్రీ బస్సు ఇక అవసరం ఉన్నా లేకున్నా ఎక్కడ, ఇది కూడా అలవాటే. అది ఏం చేస్తాం, అది జరిగింది అందరం కూడా. సో మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగొద్దని కోరుకుందాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.